కేఎఫ్‌సీ స్టైల్ కాకపోయినా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ డెఫినెట్‌గా అందరికీ నచ్చి తీరుతది. చాలా బావుంటది. చికెన్ పకోడీ ఇట్లా ట్రై చేయండి. నేను దీనికోసం చికెన్‌ని ఇట్లా కట్ చేస్తున్నా. వీడియోలో చూపించినట్టుగా ఇట్లా లేయర్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం పలచగా. తర్వాత చికెన్‌ని నీట్‌గా కడిగేసి అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక చెక్క నిమ్మరసం వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టండి. అండ్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసి కలిపేసి ఒక అరగంటకు పైగా నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోండి అండ్ ఒక లేస్ ప్యాకెట్‌ని ఇట్లాగా మంచిగా క్రష్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీస్‌ని ఫస్ట్ కార్న్ ఫ్లోర్‌లో ఇట్లా కోట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ లేస్‌లో కోట్ చేయండి. ఇట్లా ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ఆయిల్‌లో వేసినా కూడా ఊడిపోదనమాట. చూడండి ఇట్లాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో రెండు వైపులా మంచి రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే లోపల పచ్చిగా ఉంటది. ఉడకదనమాట. పైన కలర్ వచ్చేస్తది. ఇట్లా లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత కొంచెం గార్నిష్ కోసం అయితే నేను కరివేపాకు కూడా వేయించుకున్నాను. అండ్ చాలా అంటే చాలా క్రంచీగా కేఎఫ్‌సీ స్టైల్ చెయ్యాలి అంటే ప్రాసెస్ ఎక్కువ పడతది. ఇట్లా చేస్తే ప్రాసెస్ తక్కువ ఉంటది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అన్నీ ఇంట్లో అవైలబుల్‌గా ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.